హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సర్కారు వారి పాట మూవీ గురించి తెలుసుకుందాం. చిత్రం సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకని సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే, అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి, జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా మహేష్? గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చెప్పే ప్రయత్నం చేశారు. చిత్రం సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రకని సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే, అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్.
తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవ్వరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథ ఏమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ ఆర్ మది, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవ్వరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథ ఏమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు.
సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ ఆర్ మది, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవ్వరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ ఆర్ మది, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవ్వరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు.
కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎటుకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో
అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్లిన కళావతి మద్యానికి, జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం 'సర్కారు వారి పాట'. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ ఆర్. మది, ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్లిన కళావతి మద్యానికి, జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు.
ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా మహేష్? గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా మహేష్? గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు,
ప్రచార చిత్రాలు పోకిరి నటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ ఆర్ మది, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు ప్రచార చిత్రాలు పోకిరి నటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం
ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవ్వరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే
చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎటుకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్. నిర్మాతలు
నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే, అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి, జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ ఆర్ మది, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే, అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి, జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు.
ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథ ఏమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథ ఏమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు.
రెండున్నర ఏళ్ల క్రితట 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. పోస్టర్లు, ప్రచార చిత్రాలు 'పోకిరి' నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్లిన కళావతి మద్యానికి, జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవ్వరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం 'సర్కారు వారి పాట'. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ ఆర్ మది, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. రెండున్నర ఏళ్ల క్రితట 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. పోస్టర్లు, ప్రచార చిత్రాలు 'పోకిరి' నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్లిన కళావతి మద్యానికి, జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవ్వరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా?
మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ ఆర్ మది, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎటుకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ ఆర్ మది, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎటుకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో
చిత్రం సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి, జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి,
జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవ్వరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవ్వరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట.
దర్శకత్వం పరశురాం. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురాం దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ ఆర్ మది, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురాం. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురాం దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు.
$10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవ్వరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ
ఎట్టకేలకు ఫలించింది. పరశురాం దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ ఆర్ మది, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురాం. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురాం దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు
చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ల ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్. సినిమాటోగ్రఫీ ఆర్ మది. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్.
తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి, జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ ఆర్ మది, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి, జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథేమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన సమస్యని సాగే కథ ఇది. బ్యాంకు రుణాలు చెల్లింపుల విషయంలో మధ్య తరగతి వాడికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈ వ్యవస్థపై పేదోళ్ళ ప్రభావం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ కథలో చిత్రం. సర్కారు వారి పాట. నటీనటులు మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజు, పొన్నాని కృష్ణమురళి, నదియా, అజయ్, బ్రహ్మాజీ తదితరులు.
సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ ఆర్ మది, ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, రామ్ అచ్చట, గోపీచంద్ అంచట. దర్శకత్వం పరశురామ్. అటు మాస్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించడంలో అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. 2.5 ఏళ్ల క్రితట సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించిన మహేష్ బాబు నుంచి సినిమా ఎప్పుడొస్తుంది అని ఎదురు చూసిన ప్రేక్షకులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పరశురామ్ దర్శకత్వంతో మహేష్ నటించిన చిత్రం సర్కారు వారి పాట. పోస్టర్లు, ప్రచార చిత్రాలు పోకిరి నాటి మహేష్ను గుర్తు తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి మహేష్ ఇందులో ఎలా నటించారు? ఇక కథలోకి వెళితే అమెరికాలో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు మహేష్. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ నుండి వడ్డీతో సహా వసూలు చేయనిదే వదిలిపెట్టాడు. అమెరికాలోనే చదువుకోమని వెళ్ళిన కళావతి మద్యానికి జూదానికి బానిసై మహేష్ దగ్గరికి అబద్ధాలు చెప్పి అప్పు తీసుకుంటుంది. ఎవరికీ సులభంగా అప్పు ఇవ్వని మహేష్ తొలి చూపులోనే కళావతిపై మనసు పడి ఆమె అడిగినంత ఇచ్చేస్తాడు. కొన్ని రోజుల్లోనే కళావతి అసలు రూపం మహేష్కి తెలుస్తుంది. దాంతో తన అప్పు తనకి తిరిగిచ్చేయమని అడుగుతాడు. ఆమె తీర్చనని చెప్పేసరికి విశాఖపట్నంలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరికి బయలుదేరతాడు. $10,000 అప్పు వసూలు చేయడం కోసం ఇండియాకి తిరిగొచ్చిన మహేష్ ఇక్కడికొచ్చాక రాజేంద్రనాథ్ తనకి 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్తాడు. ఆ 10,000 కోట్ల కథ ఏమిటి? అంత డబ్బుని వసూలు చేసుకున్నాడా? మహేష్ గతం ఏమిటి? ఎలా ఉందంటే సమకాలీన